మీరు చూస్తుంది KB9 న్యూస్, ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం. లేబర్ కోడ్స్ రద్దు కోరుతూ దేశవ్యాప్తంగా అఖిల భారత సమ్మె. ఆటో డ్రైవర్లు పాల్గొనడంతో సార్వత్రిక జీవన వ్యవస్థ అస్తవ్యస్తం. వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం దేశవ్యాప్తంగా అఖిల భారత సమ్మె జరిగింది. ఈ సమ్మెలో వివిధ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ రంగం మరియు ప్రైవేట్ రంగానికి చెందిన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమ్మె ప్రభావంతో రవాణా, బ్యాంకింగ్, బీమా, తపాలా, విద్యుత్తు, పరిశ్రమ వంటి కీలక రంగాల్లో సేవలు కూడా తీవ్రంగా అంతరాయం చెందాయి. పలు రాష్ట్రాల్లో బస్సులు నిలిచిపోగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు హాజరు గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు సమ్మెలో పాల్గొనడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వేతన కోడ్, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్, సోషల్ సెక్యూరిటీ కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ కోడ్లు కార్మికుల వ్యతిరేకమని కార్మిక సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. ఈ కోడ్స్ అమల్లోకి వస్తే ఉద్యోగ భద్రత కోల్పోతామని, పని గంటలు పెరిగి జీవన భారం అధికమవుతుందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో 86 ఆటో స్టాండ్ల యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు సమ్మెలోకి పాల్గొన్నారు. యూనియన్ వ్యవస్థాపకులు గొలగాని నాయుడు, రథసారులు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ వల్ల అసంఘటిత రంగానికి చెందిన ఆటో డ్రైవర్లు ఎలాంటి భద్రత లేకుండా పొందుతుందని తెలిపారు. ఇంధన ధరలు పెరుగుతున్నప్పటికీ ఆదాయం పెరగకపోవడం, సామాజిక భద్రత, పెన్షన్, బీమా వంటి సదుపాయాలు లేకపోవడం తమ ప్రధాన సమస్యలని పేర్కొన్నారు. కనీస వేతనం పెంపు, పాత పెన్షన్ల విధానం పునరుద్ధరణ, ప్రైవేటీకరణ అడ్డకట్టు, కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు వంటి డిమాండ్లను కార్మికులు ఈ సమ్మె సందర్భంగా ముందుంచారు. పలు చోట్ల ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మె శాంతియుతంగా కొనసాగిందని, ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగలేదని కార్మిక సంఘాలు నేతలు తెలిపారు. తమ డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. మరిన్ని విషయాలు KB9 న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు. ఈరోజు ఫిబ్రవరి 12 రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెకు ఆటో కార్మికులు అందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అలాగే ఈరోజు ఆటో కార్మికులకి ట్రాఫిక్, సోలార్, ఓపర్ బైక్స్ రద్దు చేయాలి. ప్రభుత్వ యాప్ను కార్మికుల రాష్ట్రం మొత్తం మీద 8,60,60,000 మంది ఉన్నారండి. 2,90,000 మందికి ఇచ్చి మిగతా వాళ్ళకి అర్హులని ప్రభుత్వం నిర్ణయించిందండి. లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క కార్మికుడికి కూడా కార్మికుల వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మా యొక్క డిమాండ్ అండి. అలాగే జీవో నెంబరు 2131 రద్దు చేయాలండి. అలాగే ESI, PF కూడిన సంక్షేమ బోర్డు మాకు ఏర్పాటు చేయాలండి. అలాగే ఈ మా ఆటో కార్మికులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు, లైసెన్సులు కూడా ప్రైవేట్ వారికి ఇచ్చింది రద్దు చేసి పాత పద్ధతిలోనే యథావిధిగా జరగాలని మా యొక్క కార్మికులకి డిమాండ్, మా యొక్క కార్మికుల తరఫున డిమాండ్ చేస్తున్నామండి. ఆటో కార్మికులు ఐక్యత, ఆటో కార్మికులు ఐక్యత, ఆటో కార్మికులు ఐక్యత, పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు మరి ఎర్రజెండాలు అలాగే 2,60,60,000 మంది గెలుపుకుంటే 2,90,000 మందికి ఇచ్చి
ప్రభుత్వం అధికారులు కూడా చేస్తున్న ఒక్కసారి కలిస్తే ఏ గవర్నమెంట్ అందరికీ తెలియజేస్తాను. అలాగే కార్మికులను పెట్టుకుని ఏ ప్రభుత్వం కూడా బట్టి బయలుపెట్టినట్టు ఎక్కడ చరిత్ర లేదని కూడా చెప్తున్నాం. ఈ రోజు మరి కార్మికులు అన్యాయం కార్మికులు హాని చేస్తున్నారు. Seven